హలో అండి, పద్యవాణికి స్వాగతం. ఈరోజు మనకు ఎంతో ఇష్టమైన కజ్జికాయలు ఎలా చేయాలో చూద్దామా? దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కొబ్బరికాయ కోరు అంటే 2 చెక్కలు, 100 గ్రాముల వేపుడు శనగపప్పు, 50 గ్రాముల జీడిపప్పు, 1/2 కేజీ బెల్లం. సహజంగా కజ్జికాయలు తయారు చేయడానికి కజ్జికాయల బల్లలు ఉంటాయి, కానీ అది లేకపోయినా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ముందుగా దీనిలో పెట్టే పౌడర్ని ఎలా తయారు చేయాలో చెప్తాను వినండి. కొబ్బరికాయ కోరు దోరగా వేయించుకోవాలి. శనగపప్పుని జీడిపప్పుని వేరువేరుగా మిక్సీ పట్టి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. బెల్లాన్ని మెత్తని పొడిలాగా తరుక్కోవాలి. వీటన్నింటినీ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం దాచుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కావలసినన్ని కజ్జికాయలు చేసుకుంటూ ఉండొచ్చు. ఇక 1/2 కేజీ మైదా తీసుకుని చపాతీకి పిండి కలిపినట్టుగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వాటిని పల్చని అప్పడంలా ఒత్తుకుని దానిలో తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని పెట్టి ఈ విధంగా మడిచి నొక్కుతూ కజ్జికాయ ఆకారంలో చేసుకోవాలి. బల్ల లేకపోయినా ఇలా ఈజీగా చేసుకునే పద్ధతి మనం చక్కగా నేర్చుకోవచ్చు. ఇలా తయారు చేసిన కజ్జికాయలని ఆయిల్లో వేసి చూస్తున్నారు కదండి. తయారు చేసిన కజ్జికాయలు ఈ రకంగా మనం చేత్తో కూడా చేసుకోవచ్చు. వీటిని ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవడమే. కజ్జికాయలు రెడీ. చూశారు కదండి, యమ్మీ యమ్మీ కజ్జికాయలు ఎంత చక్కగా ఉన్నాయో. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో చెప్పండి. అంతేకాదండి, నెక్స్ట్ వీడియోలో మా సబ్స్క్రైబర్ చెప్పిన మెంతికూర పచ్చడి సాంప్రదాయ పద్ధతిలో ఎలా చేయాలో మనం నేర్చుకుందాం. ఈ కజ్జికాయల టేస్ట్ నేను కూడా చూడాలి కదా. తిన్నాక ఇంకొక వీడియో కోసం ప్రిపేర్ అవ్వాలి. సరే మరి, ధన్యవాదాలు.